హలో అండి, ఈరోజు వచ్చేసి మనం సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అయ్యేది మనకు ఎట్లా తెలుస్తుంది అనే టాపిక్ మీద చర్చ చేసుకుందాము. నేను డాక్టర్ బీజే పిల్లై, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. ఓవ్యులేషన్ అనేది అండం బయటికి వచ్చేది అంటే అండోత్పత్తి అయిన టైంని ఓవ్యులేషన్ అని చెప్తాము. ఈ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతుంది. సో ఇది మనకు ఎట్లా తెలుస్తుంది? సో ఫస్ట్ అనేది డేటింగ్ మెథడ్. అంటే ఒకవేళ మీకు పీరియడ్స్ అనేది కరెక్ట్ వస్తుంది, లైక్ ఎవ్రీ నెల కరెక్ట్ వస్తుంది, 28 డేస్కి వస్తుంది, 30 డేస్కి వస్తుంది, అట్లా మీకు తెలిసి ఉంటే ఇది అనేది ఈజీ. సో అరౌండ్ 28 డేస్ సైకిల్ అనుకోండి, అరౌండ్ 14th or 15th డే అనేది అండం విడుదల అవుతుంది. సో ఒకవేళ 10th డే నుంచి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే అట్లా కలిసి ఉన్నారనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు హై ఉంటుంది. సెకండ్, సర్వైకల్ డిశ్చార్జ్ అంటే కింద నుంచి వచ్చే డిశ్చార్జ్ అనేది జిగురు ఎక్కువ అనిపించడము, ఎగ్ వైట్ అంటే ఎగ్లో ఉన్న తెల్లలాగా అనిపించడము, తడి అనిపించడము, ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. అంటే ఓవ్యులేషన్ టైంలో ఇవన్నీ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మెల్ అనే సెన్సేషన్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, అలాగే కలిసి ఉండాలనే ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు మనకు బేసల్ బాడీ టెంపరేచర్ మెథడ్ అని కూడా ఉంటుంది. అంటే రోజు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటే, లేవగానే టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటే చాలామందికి ఆఫ్టర్ ఓవ్యులేషన్ అండం విడుదల అయిన తర్వాత అరౌండ్ 0.5 degrees అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. బట్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్, అంటే అండం విడుదల అయిన తర్వాత ఈ చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ LH కిట్. ఈ మధ్య LH కిట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. సో ఇది మనం అరౌండ్ 8th to 10th డే నుంచి యూరిన్ అనేది టెస్ట్ చేస్తూ వెళ్తాం అన్నట్టు. ఒకవేళ LH కిట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీకు ఓవ్యులేషన్ అట్లీస్ట్ ఒక 1-2 days తర్వాత అవుతుంది అనేది సంకేతం. సో పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు హై అన్నట్టు. మరి కొందరికి పీరియడ్స్ కరెక్ట్ రాదు కదా, మరి ఎట్లా తెలుస్తుంది అంటే ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ మీ స్కాన్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఫాలికల్ గ్రోత్ ఎట్లుంది, ఎంత సైజ్కి వచ్చింది అనేది చూసి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇప్పుడు కలిసి ఉంటే అండం విడుదలకి ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే న్యాచురల్గానే అండం పగిలిందా లేదా, ఇవన్నీ మీకు చెప్తూ ఉంటారు. సో అది ఫాలిక్యులర్ స్టడీ. అండ్ కొంతమందికి ఏంటిదంటే అండం విడుదల అయ్యే టైంలో, అది బ్లాస్ట్ అయ్యే టైంలో కడుపులో నొప్పి కానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్ అట్లా అనిపిస్తుంది. కొందరికి అది రైట్ లెఫ్ట్ కూడా చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అందరికి ఉండాలని లేదు, కానీ చాలామందికి ఇట్లా కూడా చెప్పొచ్చండి. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. అండ్ ఈ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది హై ఉంటుంది. థ్యాంక్ యూ.